నమస్కారం. వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్. నేను కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. గురుగారు మనతో పాటు ఉన్నారు. మనకున్న సందేహాలు గురుగారిని అడిగి పూర్తిగా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తరచుగా మన ఇంట్లోకి బల్లులు కనిపిస్తూ ఉంటాయి వంటింట్లో. అవి మనకు కనిపించడం వలన, ఇంట్లోకి రావడం వలన లాభమా నష్టమా? ప్రపంచంలో అందరినీ భయపెట్టేటువంటి ఆడవాళ్ళు కూడా భయపడేది బల్లులకి, బొద్దింకలకి. అవును అవును. ముఖ్యంగా అవునా? బల్లి చూడడానికి ఉండేటువంటి వాటి శరీరాకృతి ఏదైతే ఉంటుందో కొంచెం జిగుప్సాకరంగా ఉంటుంది. అవును అంటే నిజంగానే బల్లి విషపూరితమైనటువంటిది, దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అవును. కానీ ఇంట్లో బల్లులు అనేక రకాల స్థలాలలో కనబడుతూ ఉంటాయి మనకి. బల్లులు ఎక్కువగా తిరగడం మంచిదా అంటే సైన్స్ పరంగా మంచిది కాదని చెప్పాలి. ఓ మాట చెప్పానండి, అంతే కదా. ఇప్పుడు మనం ఏదో వంట వండుతూ ఉంటాం, ఓ పక్కకు చూస్తాం, అది పొరపాటు దాంట్లో పడిందంటే మనకు ఆ సంగతి తెలియదు, అది వండి పెడతాం. దానివల్ల అనారోగ్యం అందరికీ ఇంట్లో విషప్రయోగం జరిగిపోతూ ఉంటుంది కదా. అంటే అంత ప్రమాదకరమైనటువంటివి కూడా శుభానిస్తాయా అనేటువంటిది చాలా మందికి ఉండేటువంటి అనుమానం. ఇప్పుడు మనం ఏమన్నా ఒక సంకల్పం, ఏదైనా ఒక పని చేద్దాం, ఒక మాట అంటూ ఉంటే ఎవరైనా తుమ్మితే సత్యం అని చెప్తూ ఉంటాం. అది జరుగుతుంది అని చెప్పి మనం, లేదా కరెంటు పోయినా, కరెంటు వచ్చినా, అవునా, అంటే అసంకల్పితంగా జరిగేటువంటివి ఏవైతే ఉంటాయో. ఇప్పుడు కొత్తగా సెల్ ఫోన్ రింగ్ కూడా, ఏదైనా అనుకోగానే సెల్ ఫోన్ రింగ్ అయింది అనుకోండి, అబ్బా అయిపోయింది, గ్యారెంటీ పని అయిపోతుంది. అంటే మనం అందరం కూడాను ఆధ్యాత్మిక స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి ఎక్కువగా సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. చూడండి, ఇంట్లో ఏదైనా ఒక డ్రెస్ వేసుకున్నప్పుడు బాగుంది అనుకోండి, అదే డ్రెస్ ఎక్కువ సార్లు వేస్తాం. అంటే ముఖ్యమైనటువంటి పనులకు వెళ్ళేటప్పుడు ఇంకా గ్యారంటీగా అది మనం వేసుకునేటువంటి గాజులు కావచ్చు, ఆడవాళ్ళు నగలు కావచ్చు, డ్రెస్ కావచ్చు, చివరికి వేసుకునేటువంటి చెప్పుల దగ్గర నుంచి కూడాను ఒక సెంటిమెంట్ మీద ఆధారపడి ఉంటాం. మనం ఇంట్లో పూజ చేసుకుంటాం, పూజ చేసుకునేటప్పుడు పూజ ద్రవ్యాలు కొన్ని కొన్ని వాడుతూ ఉంటాం. మనం గ్లాసు ఇట్లాంటివన్నీ కూడా, పంచపాత్ర ఉద్దరణ ఇవన్నీ కూడా, అవి కూడాను సెంటిమెంట్గా తయారవుతాయి. ఎందుకు అంటే వాటిలో ఆధ్యాత్మికత ఉంటుంది, తప్పనిసరిగా దైవశక్తి ఉంటుంది. దేవుడి దగ్గరే ఉంటాయి కదా, ఇంట్లో వాడం కదా, కాబట్టి వాడికి దైవశక్తి ఉంటుంది. వాటి వల్ల మనకు తప్పనిసరిగా ఒక సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది. ఉండే కొద్దీ వాటి మీద ఆధారపడిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక్కడ ఇతర మతాల వాళ్ళు ఎక్కువగా మనల్ని వేలెత్తి చూపిస్తోంది మూఢనమ్మకాల మీద. ముఖ్యంగా చెప్పాలి అంటే మూఢనమ్మకం అనేటువంటిది మనలో జీర్ణించుకుపోయినటువంటి ఒక వ్యవస్థ కదా. ప్రతి చిన్నదాన్ని కూడాను మనం మూఢనమ్మకంతో, అసలు మూఢనమ్మకాలు అంటేనే, మూఢము అంటేనే అసలు నమ్మతగింది కాదు, కరెక్ట్ కాదు అని చెప్పడమే మూఢ అనేటువంటి పదానికి అర్థం కదా. కానీ దీంట్లో ఎంత మూఢనమ్మకం అని చెప్పి ఎవరు కొట్టేసినా కొన్ని మాత్రం తప్పనిసరిగా మనం పాటించి తీరవలసిందే. వాటి వల్ల ఉండేటువంటి ప్రభావాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి కదా. అలాగే బల్లుల విషయానికి వస్తే, ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. మనం ఏదన్నా అంటే బల్లులు అరుపు ఎప్పుడైనా విన్నారా? వింటాం అప్పుడప్పుడు. అవి ఎలా ఉంటాయంటే, మనం గోడకేసి ఏదైనా ఒక రబ్బర్ వేసి కొడితే ఎలా ఉంటుందో, రబ్బర్ బాల్ కానీ రబ్బర్ వస్తువు కానీ ఏదైనా వేసి కొడితే సౌండ్ వస్తుంటుందో, అలాంటి సౌండ్ టప్ టప్ అని ఇట్లా పెదాలు రెండు కొట్టుకుంటుంటాయి. అదే బల్లి అరవడం అంటే. చాలా మంది కూడా బల్లులు ఇంట్లో ఉంటే అశుభం, కష్టం, విషప్రయోగాలు అవి ఇవని చెప్తూ ఉంటాం. కిచెన్లో ఉంటే అట్లాంటివి జరుగుతుంటాయి. మిగిలిన చోట్ల ఏమి ఉండవు కదా, మనకి వస్తువులు ఏం పెట్టుకోం కదా, తినే వస్తువులు. కాబట్టి కిచెన్లో ఉండకూడదు. మిగిలిన ఇంట్లో ఎక్కడైనా ఉండొచ్చు, దాంట్లో ఏ రకమైనటువంటి సమస్యలు లేవు. ఏ ఇళ్లలో కొంతమంది నవలికలు అన్ని గోడలు కూడా తగిలిస్తుంటారు. అంటే బల్లులు అంటే భయం కాబట్టి తగిలిస్తూ ఉంటారు. అలాంటివి ఏం భయపడాల్సిన అవసరం లేవు. అవి మనం అదిలిస్తేనే మన వైపుకి వస్తాయి, లేకపోతే రావు. వాటి దారిన అవి వెళ్ళిపోతుంటాయి. మనకు ఉండేటువంటి ప్రతి జీవరాశి ఉండేటువంటి లక్షణం అదేనన్నా. పాములు ఉన్నాయి, పాములు కొడుతూ ఉంటారు. అవి మనం ఎక్కడ వాటిని హాని కలిగిస్తామనేటువంటి భయంతో అవి మన మీదకి వస్తాయి. వాటికి భయమే మనం అంటే. ప్రపంచంలో పాములు చంపదు, సింహం చంపదు, పులిని చంపదు, ఏనుగు చంపదు, జింకని చంపదు. మనిషి మాత్రమే అన్నింటినీ చంపుతాడు, వాడిని చంపుకుంటాడు. కాబట్టి ప్రతి జీవరాశి కూడా మానవాళికి అంతో కొంతో ఉపయోగకరంగా ఉండేటువంటివే కానీ ప్రమాదకరమైనటువంటివి ఏవీ లేవు. అలాంటి విషయాన్ని కక్కేటువంటి పామునే మనం నాగుల చవితి రోజున చక్కగా పూజ చేస్తూ ఉంటాం, పాలు పోస్తూ ఉంటాం. అవునా? మరి అలాంటిది బల్లులు ఇంట్లో ఉన్నవి
మనకి శుభ సంకేతాన్ని తెలియజేసేటువంటి వాటిని మనం పారద్రోలాల్సిన అవసరం లేదు. వాటి వల్ల కలిగేటువంటి నష్టాలే లేవు, ఇంకా శుభాలే కలుగుతాయని చెప్పి మనం సంపూర్ణంగా విశ్వసిస్తాం. సైంటిఫిక్ అయితే బల్లుల వల్ల ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. అంటే సైంటిఫిక్ అంటే కిచెన్లో ఉంటాయి, కిచెన్లో ఉంటాయి, మిగిలిన ప్రదేశాల్లో ఉంటే ఎందుకు విషయం అవుతుంది మనకి, మన మీద ఇది కాదు కదా. అందుకని బల్లి పడితే చూడండి, చాలా మంది కూడా ఏం చేస్తారు, బల్లి శాస్త్రం అని చెప్పు, శాస్త్రం ఉంది నాన్న, పెదవి మీద పడితే ఒక ప్రమాదం అని, తల మీద పడితే ఇదని కదా. ఓ మాట చెప్పాలి అంటే అలాంటి బల్లులు పడ్డప్పుడు కూడా మనం ఏం చేస్తాం, కంచిలో ఎవరైతే బంగారు బలిని వెండి బలిని తాకి ఉన్నారో వాళ్ళ వంటి మీద ఉన్నటువంటి బంగారాన్ని కానీ వాళ్ళ వంటిని కానీ మనం టచ్ చేస్తాం, ఆ దోషాలు పోవడం కోసం. వెంటనే ఏం చేయాలి, స్నానం చేయాలి. దేనికోసం, బల్లి విషయం కాబట్టి అది వంటి మీద పడ్డప్పుడు అక్కడ ముట్టుకున్నటువంటి చేతిని, ఇప్పుడు ఇక్కడ పడింది నాన్న ఇట్లా అంటాం, పక్కన ఏదో పడిందని, అది బల్ల ఎండనే తెలియకుండా ముందు ఇట్లా అంటాం, కింద బలి పడింది, మన చేతికి విషం ఉంటుందా అంటదు. కాబట్టి వెంటనే తలస్నానం చేయడం అనేది మాత్రం తప్పనిసరిగా చేయాలి. బల్లి మీద పడ్డప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఆ విషయం మన మీదకి ఎక్కడ వస్తుందో అనేటువంటి భయంతోనే తలస్నానం చేయమంటారు, కానీ అది పడితే దోషమని కాదు, దాని విషం మనకు అంటుతుంది అనేటువంటి ఒక ప్రమాదం. కాబట్టి దాన్ని నివారించడం కోసం తలస్నానం చేయండి. ఒంటి మీద ఉన్నటువంటి ఎక్కడ పడ్డా కూడా ఆ విషయం వెళ్ళిపోతుంది, శుభ్రంగా ఉంటుంది. చక్కటి విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.